గుండెకి సంబంధించి విఆర్క డైట్లో అనేక మిరకల్స్ మీరందరూ చూస్తూనే ఉన్నారు. గుండెకి సంబంధించి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటంటే డయాబెటీస్ ఫస్ట్, నెక్స్ట్ హైపర్ టెన్షను, అట్లనే ఊబకాయం ఇలాంటివి, లేదా ఇతర మందులు తాలూకు వాడిన మందులు సైడ్ ఎఫెక్ట్ లాంటివన్నీ. నేను ఫస్ట్ చెప్పిన 3 మేజర్. అలానే ఈ మూడిటికి కూడా అద్భుతమైన పరిష్కారం ఏంటంటే విఆర్క డైట్. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్, దీని గురించి డిస్కషన్ లేదు. అట్లాగే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కనుక మనం తీసుకుంటే హెచ్డిఎల్ అనేది మన డైట్లో 100కి పైన పెరగటం, ట్రైగ్లిజరైడ్స్ లాంటివి 4700 ప్లస్ ఉండే కూడా నార్మల్కి రావటం, ఇలా అనేక టెస్ట్ మరీలు ఉన్నాయి. దాంతోపాటే ఇంకా మిరకల్స్ అంటే విఎల్డిఎల్ బాగా తగ్గటం, చెడ్డ ఎల్డిఎల్ తగ్గి మంచి ఎల్డిఎల్ బాగా పెరగటం, ఇట్లాంటి మిరకల్స్ అన్నీ కూడా మన డైట్లో మీ అందరికి తెలిసిందే. ఆ మధ్య చూశారు, ఇంకో మిరకల్ చూశారు, సిటీ కాల్షియం స్కోర్ కూడా. మామూలుగా అలోపతిలో కార్డియాలజిస్టులు చెప్పేది ఏంటంటే ఒక్క పాయింట్ కూడా తగ్గదు సిటీ కాల్షియం స్కోర్ అని చెప్తారు. కానీ ఆశ్చర్యకరంగా 5000 పాయింట్ల వరకు తగ్గినాయి సిటీ కాల్షియం స్కోర్లో. అంటే 5679.9 ఉండేది కాస్త 700 ప్లస్కి 2 మంత్స్లో కేవలం డైట్తో ఒక్క మందు బిళ్ళ వాడకుండా అన్ని మందులన్నీ మురుగుంట్లో బారేస్తే రిజల్ట్ రావటం. అట్లనే 0 వచ్చినాయి సిటీ కాల్షియం స్కోరు. ప్రతి కాల్షియం స్కోర్ కూడా మనం చేసే వాటిలో తగ్గటం గ్రాడ్యువల్గా. ఇలాంటి మిరకల్స్ అన్నీ చాలా చూసాం. వీటి సరసన మరొక అద్భుతమైన టెస్ట్ మనీలు కూడా ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. ఈ మధ్య ఒక ఆయన వచ్చారు కార్డియాక్ సంబంధించి. పల్స్ మిషన్లో చూసుకున్నప్పుడు బాగా తక్కువ అనిపిస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హోల్టర్ మిషన్తో మానిటర్ చేసి బ్రాడీకార్డియా అని చెప్పని తేల్చారు. సో 2 హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే పేస్ మేకర్ సజెస్ట్ చేశారు. అలానే అతనికి స్లీప్ స్టడీ చేస్తే స్లీప్ యాప్నియా కూడా వచ్చింది. వాళ్ళు సిప్యాప్, బైప్యాప్ కంటిన్యూస్గా వాడాలని కూడా సూచించారు. తర్వాత అతను ఆ కండిషన్లో మన దగ్గరికి వచ్చాడు. సో వాళ్ళు ఏదో మందులు ఇచ్చారు, తెలుసు కదా, అవన్నీ పెంటకప్పులో పారించాను. మన డైట్ సిన్సియర్గా చేయమన్నాను. సరిగ్గా 30 రోజులు స్లీప్ యాప్నియా స్లీప్ స్టడీ చేయించాం, స్లీప్ యాప్నియా గాన్. అట్లానే బ్రాడీకార్డియా కూడా ఎడంకొలతో అన్నట్టు వెళ్ళిపోయింది, 68కి వచ్చేసింది. సేమ్ హాస్పిటల్లో ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో కన్సల్ట్ చేశారో వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు క్లియర్గా రాశారు నో నీడ్ ఆఫ్ పేస్ మేకర్ అని. అంటే ఒక పేస్ మేకర్ వేసే కండిషను నిజంగా ఎప్పుడు ఇదవుతుంది అంటే గుండెకి కరెంట్ అందించిన స్టేజ్లో ఉంటే మీకు ఆ పేస్ మేకర్గానే అది అవుతుంది. నేను మీకు ఇంతకుముందు ఒక ఏఎండి అనే ఒక వీడియోలో చెప్పాను. విఆర్కే డైట్లో ఏఎండి డ్రాప్స్ మేము ప్రోటోకాల్కి ఇస్తున్నాం. దాని వలన వాటర్లో లేని వాటర్లో మినరల్ ఎలా పెరుగుతున్నాయో కాకుండా అయానిక్ నేచర్ బాడీలో ఎలా పెంచుతుంది అనేది. ఇది ఆ అయానిక్ నేచర్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే నేను ఇచ్చిన ఏఎండి డ్రాప్స్ ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఈ అయానిక్ నేచర్ గుండెకి సంబంధించి కరెంట్ దాంట్లో అంత అద్భుతమైన మార్పులు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏం చేసినా కూడా 20 పాయింట్లకు పెరగటం అంటే అది చాలా పెద్ద విషయం. అట్లాంటిది అది అక్కడ దాకా రావటం. సేమ్ అదే హాస్పిటల్లో మళ్ళీ నో నీడ్ ఆఫ్ పేస్ మేకర్ అని వాళ్ళు చెప్పడం, మళ్ళీ స్లీప్ స్టడీ చేయించారు డైట్కి ముందు వెనక కూడా. సిప్యాప్, బైపాప్లు వాడాలన్నది కాస్త అసలేం అవసరం లేదు, కంప్లీట్ నార్మల్ అయిపోయిందని వాళ్ళే చెప్పారు. హోల్టర్ మిషన్తో టెస్ట్ చేసినా కూడా అంత నార్మల్గా ఉండి. సో ఇది విఆర్కే డైటు కార్డియాలజీలో సాధించిన మరొక అద్భుత విజయం. ఈ తాజా టెస్ట్ మోనల్తో కూడా గుండెకు సంబంధించి కొద్ది గొప్ప ఒక ఎలక్ట్రిక్ పవర్గా ఎలా పనిచేస్తుంది దీనికి, అంటే అయానిక్ నేచరు ఏ రకంగా ఇస్తుందనే దానికి ప్రత్యక్షంగా ఈ టెస్ట్ మోనల్ సాక్ష్యం. మీ పక్కన అది 68 ఉన్నది, అది కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో విఆర్కే డైటు హార్ట్కు సంబంధించి ఒక వరమని, ప్రపంచానికి మార్గదర్శనం చెప్పడానికి ఏ టెస్ట్ మోనల్ ఏ సంబంధించిన పారామీటర్ ఇచ్చినా సరే నేను సాక్ష్యాలతో సహా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. సో ఈ కార్డియాలజీ వచ్చిన వాళ్ళు పేషెంట్స్ ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ఆయిల్ తీసుకుంటే ఏదో తేడా జరుగుతుంది, ఇదంతా పెద్ద గ్యాసు. ఎటువంటిదైనా కాల్షియం పేకులు తగ్గిపోయి, ట్రైగ్లిజరైడ్స్ 4000, 5000 తగ్గిపోయి, పేస్ మేకర్ వేయాల్సిన అవసరం కూడా లేకపోయి, స్లీప్ యాప్నియాలు పోయి, ఊబకాయం పోయి, షుగర్ పోయి, బీపీ పోయి, అన్ని రకాల మేలు జరుగుతాయండి గుండెకి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి కార్డియాలజీ ప్రాబ్లం ఉన్నాడు ఖచ్చితంగా విఆర్కే డైట్ ఒక వరం అని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్.